సిరియాలో విధ్వంసం చెలరేగుతోంది. గత 14 సంవత్సరాలుగా జరుగుతున్న విధ్వంసంలో మొన్న పీక్ అని చెప్పుకోవచ్చు. విత్ ఇన్ 30 hours 40 hours లో 1000 మందికి పైగా చనిపోయారు. దానిలో 745 మంది సివిలియన్సే. మిగతా వాళ్ళు 125 మంది గవర్నమెంట్ సెక్యూరిటీ ఫోర్సెస్, తర్వాత 148 మంది మిలిటెంట్స్ అన్నమాట. అసలు సిరియాలో ఏం జరుగుతుంది? ఎందుకు ఇంత విధ్వంసం? ఒకటే రోజులో 1000 మంది చనిపోతారా? ఇంత దారుణం ఎక్కడైనా ఉందా? ఇదే పెద్ద ప్రశ్న అన్నమాట. అసలు సిరియాలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. గత డిసెంబర్లో 3 మాసాల క్రితం బషర్ అల్ అసద్ ఆయన పారిపోయారు. లిటరల్ గా ఆయన గవర్నమెంట్ పడిపోయింది. ఆయన దేశం వదిలి వెళ్ళిపోయారు. 25 సంవత్సరాలుగా నియంతృత్వ పోకడలతో సిరియా జరిగింది. ఆయన అధ్యక్షతన సియా ప్రభుత్వం నడిచింది. ఆయన అధ్యక్షతన ఈ బషర్ అల్ అసద్ అక్కడ షియా కమ్యూనిటీ అన్నమాట. షియాలో కూడా చాలా మైనారిటీ కమ్యూనిటీ ఒకటి ఉంది, అదే ఆల్ వైట్ కమ్యూనిటీ. దానికి ఆయన అధ్యక్షుడు. షియా అక్కడున్న బషర్ అల్ అసద్ గవర్నమెంట్ కి అధ్యక్షుడు. ఈ షియా కమ్యూనిటీకి ఆయన ఆల్మోస్ట్ అక్కడున్న వాళ్ళకి ఒక హెడ్ లాగా అనమాట. ఆయన ఏం చేశారు? ముఖ్యంగా సిరియాలో మెజారిటీ ఉన్న సున్నీల్ని అణగదొక్కేశారు. అందరినీ అధికారంలోకి తీసుకొచ్చారు. షియా ఆల్ వైట్ కమ్యూనిటీ వాళ్ళని, తన చుట్టుపక్కల వాళ్ళని, చుట్టాలని, ఫ్రెండ్స్ ని అందరినీ అధికారంలో పెట్టుకున్నారనమాట. దాంతో షియా గ్రూప్స్, మిలిటెంట్ గ్రూప్స్ కి అన్నిటికీ కోపం వచ్చింది. ఫైనల్ గా 2024 డిసెంబర్లో బషర్ అల్ అసద్ పరిపాలనకి ఒక చరమాంకం పడింది. ఈ గొడవకి చరమాంకం పడింది. సిరియాలో శాంతి వర్ధిల్లుద్ది అని చెప్పి అందరూ భావించారు.